ఎక్కడో నెల్లూరు జిల్లాలో వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. అది కాస్త కులాల మధ్య గోలగా మారింది. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీల కారణమని అటు నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత గారు క్లారిటీ ఇచ్చారు. కానీ కులగజ్జి బ్యాచ్కు మాత్రం కళ్ళు చలబట్టడం లేదు. రాళ్లపాడులో జరిగిన హత్య ఘటనలో ఉపయోగించిన కారుపై కులం పేరుందని ఏఐ ఫొటోస్తో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సందని జనసేన సానుభూతి పరుల ముసుగులో వైసీపీ స్ట్రాటజీని కొంతమంది కేటుగాళ్లు ప్రజల్లోకి తీసుకెడుతున్నారు. ఇదంతా కూటమిలో కుంపటి పెట్టడానికే జరుగుతున్న కుట్రగా భావించాలా? ప్రతి నేరానికి కులం ఎలా కారణం అవుతుంది అనే ఒక బేసిక్ దీన్ని కూడా ఎందుకు మర్చిపోతున్నారు? కులం పేరుతో జనసేనను ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తున్నారు? టీడీపీ జనసేనల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందా, లేక జనసేనను ఓ కులానికి మాత్రమే పరిమితం చేసేందుకు కుట్ర జరుగుతోందా? రజనీ గారు, మీరు 2 రోజుల క్రితమే అక్కడికి కూడా వెళ్ళొచ్చా ఉన్నారు. ఇది చాలా లేట్గా బయటకు వచ్చింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి పండగ రోజు జరిగినటువంటి దారుణమైన సంఘటన, హత్య. ఇది ఒక అతను చనిపోయాడు, ఇద్దరు చావు బతుకుల మధ్య, అంటే ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ డిజబిలిటీతో ఉండాల్సిన పరిస్థితి అని చెప్తున్నారు ఆ ముగ్గురు అన్నదమ్ములు అని చెప్పేసి. ఇన్ డీటెయిల్గా మీరు వెళ్ళారు కాబట్టి కొద్దిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. అంటే రియల్గా అసలు ఏం జరిగింది, ఎందు గురించి ఈ రకమైనటువంటి రకరకాల ప్రచారాలు వస్తున్నాయి, ఎందుకు అసలు కులం మధ్యలోకి వస్తుంది? సార్, ఇక్కడ ఆ ఏరియాకి ఫస్ట్ నేను వెళ్ళలేదండి. ఇప్పుడు కూడా మా కుల సంఘాల వాళ్ళు వెళ్ళినారు, మాట్లాడారు. బట్ నేను మంగళగిరి కేసు ఇష్యూ, కడపకి సంబంధించిన మైదుకూర్ కేసు ఇష్యూకి వెళ్ళాను. సో దీనికి సంబంధించిన సమాచారం ఏంటంటే, కులం ఎందుకు వస్తుంది అంటే, ఫర్ సపోజ్ బీసీలోకి సంబంధించి ఒక చంద్రయ్య అనే అతన్ని తొక్కి చంపేసినారని మన విజయ్ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు. అది నోటెడ్, అందరికీ తెలిసినటువంటి సమాచారం. అదే రకంగా ఒక దళిత సుధాకర్ని చంపేశారంట. తర్వాత ఒక అనంతబాబు చంపేసినటువంటి సుబ్రహ్మణ్యం ఒక దళితుడని చెప్తారు. కులం అన్ని చోట్ల వస్తుంది కదా సార్, ఇక్కడ కులం ఎందుకు వచ్చిందని మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇంకొకటి ఏంటంటే, ఆ కులం ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు డేట్ చూసినానండి నేను, నిజంగా డేట్ కూడా చూసుకోవాలి. 18వ తారీఖు ఇన్సిడెంట్ జరిగి 2వ తారీఖు. నిన్న ఒక వీడియోలో అందరూ కమ్యూనిటీ వాళ్ళు, కాపు సంఘాల వాళ్ళు వెళ్తే అక్కడ ఒక చెప్పు దొరికింది. ఆ చెప్పు ఇదేంటిది అని అడుగుతుంటే, ఇది ఆ మనిషి చెప్పు అనుకుంటా, అది ఇక్కడే ఉందన్న. సిగ్గు లేదా పోలీస్ వ్యవస్థకి? కనీసం సీన్ ఆఫ్ అఫెన్స్ లో సంబంధించిన ఐటమ్ ని కలెక్ట్ చేయడం చేత కదా? కళ్ళ ముందు ఒక కారు వెనక్కి ముందుకి తొక్కిందని అక్కడ చుట్టుపక్కల సాక్షులు చెప్తుంటే, సీన్ ఆఫ్ అఫెన్స్ లో మనం ఏమి కన్సిడర్ చేసినాం? ఈ రోజు జగన్ గారు తొక్కి చంపేసిన ఒక కారు టైర్ కింద పడిపోయి కారులో ఉన్నటువంటి విడుదల రజనీ గారు తదితర వారందరి మీద మన కేసులు పెట్టినప్పుడు, గౌరవ ముద్దాయి గారు ఎవరైతే ఉన్నారో వారితో పాటు కారులో ఉన్నారే వారందరినీ కేసులు రాసినారా? ఇక్కడ కులం అనేది ఎందుకు బయటకు వస్తుందంటే, అరే మా ఓడిని చంపేస్తే పట్టించుకోరేంటి, ఎవరు మా ఓడు, అసలు ఎవరు ఏంటి అంటే అప్పుడు కాపు అని బయటకు వచ్చింది. అక్టోబర్ 2లో రావాల్సినటువంటి కేసుని ఇప్పుడు ఒక్క 2-3 రోజుల నుంచి బయటకు వచ్చింది. అవతలుడు ఒకడు చచ్చిపోయాడు, ఒకడు కోమలో ఉన్నాడు, ఒకడు ఉన్నా పనికిరాడు. అంత కోపాలేంటి అంటే, తొక్కినా ఏం కాదనా? ప్రభుత్వం మందనా, లేకపోతే పైన మనుకులం ఉన్నామన్నా? ఎందుకంత అధికార మొహం, మదవను లేకపోతే కొవ్వను అని కుల సంఘాల వారు మాట్లాడారు సార్. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది కాబట్టి వీళ్ళందరూ తెర మీదకి వచ్చారు. పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండి ఎక్కడ కట్టుదిట్టం చేసి అవతల పడేసి ఉంటే వీళ్ళందరూ రారు సార్. నిన్న మొన్న కూడా మాకు ఒకతన్ని అడిగిన, ఆ కారులో ఉన్నారట కదా వాళ్ళ మహిళ, అంటే వాళ్ళ లేడీస్, అంటే వాళ్ళ భార్య ఉన్నారు కదా అంటే, ఆ లేడీస్ ని కట్టకూడదు అన్నారులేమ్మా ఎస్పీ గారిని అడిగిన. ఏంటది, విడుదల రజనీ కూడా లేడీగినా పాపం లాక్కొచ్చినారే, కేసు కట్టినారే, అదేంటిది కేసు కట్టకపోవడం ఏంటి? భార్యని పక్కన పెట్టుకుని తొక్కిచ్చి హీరోయిజం చూపిస్తున్నాడా? తొక్కి పెట్టి నారదేస్తారు మామూలుగా అయితే. సో కేసులు కట్టడం, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని ఉండుంటే వీళ్ళందరికీ నోరులు వచ్చుండేవి కాదు. ఈ రోజు అందరూ మాట్లాడుతున్నారు, రూల్స్ మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు, కులాన్ని తిడుతున్నారు, పార్టీని తిడుతున్నారు. మనం ఎందుకు కాముకున్నాం? 10 రోజులు 15 రోజులు ఒకడిని తొక్కి వెనక్కి ముందుకి తొప్పిస్తే అరణ్యాల్లో ఉన్నామా, అడవుల్లో ఉన్నామా, సభ్య సమాజంలో ఉన్నామా అనేటటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ కులం వచ్చింది, ఖచ్చితంగా కులం వస్తుంది, రావాలా. కష్టకాలంలో నిలబడేదే కులం. బాగున్నప్పుడు ఎవరు రారు, కష్టం వచ్చిన అరే పాపం దళితుడిని తొక్కిచ్చినారా,
ఇప్పుడు కులం ప్రకారమే కదా ఎస్సీ కమ్యూనిటీ వాడికి ఎస్సీ బీసీ కోటాలోనే కదా వాళ్ళకి మినిస్టర్లు వస్తున్నాయి. కులాలు బాగున్నప్పుడు రాకపోయినా బాగలేనప్పుడైనా అరే మనోడ్రా, మన కులపోడ్రా, మన ఊరోడ్రా, మన జిల్లా ఓడ్రా, మన రాష్ట్రం ఓడ్రా, మనోడ్రా అనే పదం ఉంటుంది కదా సార్. సో ఇక్కడ ఫెయిల్యూరు పోలీస్ డిపార్ట్మెంట్ అయింది కాబట్టి అందరికి నోళ్లు లెగిసినాయి సార్. కానీ తప్పు చేసినోడు వెనకాల ఏ పార్టీ కొమ్ముగాయదు. తప్పు చేసినోడు వెనకాల చంద్రబాబు గారు కనీసం వారి సామాజిక వర్గ ఎమ్మెల్యేను కూడా తిట్టి బయటికి పంపిస్తున్న పరిస్థితుల్లో ఎవడో తప్పు చేసి నా కులం అయితే నాకేంటి, నేను ఎందుకు వదిలేస్తానమ్మా, ఎత్తు లోపలేని వాడిని, ఆ పార్టీకి పనిచేస్తే ఏంటి, వెనకాల బొమ్మ వేసుకుంటే వాడిని వదిలేస్తామా, లేదు లేదమ్మా ఎత్తు లోపలేండి, దాంట్లో వదిలేదు లేదు. ఇప్పుడు దాకా ఎందుకు ఫెయిల్ అయ్యారు, కందుకూరులో ఎందుకు ఘటనలో అందరినీ రాలేదు, ఎందుకు ఈ పేరు పెట్టలేదు, లేడీ పేరు పెట్టొచ్చు కదా పెట్టండి అని అనేటటువంటి తత్వం కలిగినటువంటి నాయకులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నారు సార్. అందుకని అంత ధైర్యంగా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఏం కాదు సార్ చూసుకుంటారులే, ఏమైనా ఉంటే మేము అడుగుతాంలే అని మేము గట్టిగా మాట్లాడుతున్నాం. అడగండి విజయ్ కిరణ్ గారిని. దాంట్లో ఎప్పుడు ఎవ్వరికి అవకాశం ఇవ్వరు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎమ్మెల్యేలు పిలిచి తిట్టి ఏంటి మీ పనులు, 20-29కి రారా, పని చేయరా, ఈ ఎమ్మెల్యేని గెటౌట్, వద్దు నెక్స్ట్ టికెట్ నీకు ఇవ్వను అంటూ కూడా వాళ్ళ ముఖాల మీద చెప్పేస్తూ కమిటీలు మీటింగ్లు వేస్తూ లేకపోతే క్యాబినెట్ మీటింగ్లు వేస్తూ తిడుతున్న పరిస్థితి సార్. కూటమి చాలా జాగ్రత్తగా పనిచేస్తుంది, కాపాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు వచ్చేసిన కుల సంఘాలు అంటే తప్పు జరిగింది, రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, పరిపాలకులు సార్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.